శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో తులారాశి వారికి ఎలా తెలుస్తుందో, తులారాశి చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, అలాగే విశాఖ 1-2-3 పాదాలు వచ్చి తులారాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ యొక్క అక్టోబర్ మాసంలో బాగుంది, గ్రహ సంచారం బాగుంది. అయితే గతంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు తులారాశి వారు. గత 3 నెలలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు మబ్బు వీళ్ళు వీటిపైన చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆర్థికంగా పర్వాలేదు, సమయానికి ధనం చేదుకుంటుంది. అయితే శుభమూలక ధనం ఏమవుతుంది, అధిక ఖర్చులు ఉంటాయి, అనవసర ఖర్చులు ఉంటాయి. ఇక భూగృహ సంబంధ లావాదేవీలు పూర్తవుతాయి మీకు. అలాగే వాహనయోగం కనిపిస్తుంది, గృహయోగం ఉంది. మీకు ఈ మాసం శత్రుజయం, కార్యసిద్ధి, సంకల్ప సిద్ధి, ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు. అలాగే మీరు ఎవరైనా ఈ రాశిలో వారు కోర్టు కేసులు ఉన్నవారు ఎవరైనా ఉంటే మాత్రం మీకు తీర్పు ఫేవరబుల్గా వస్తుంది. సకాలంలో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు, వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు. అయితే కొత్త వాళ్ళు కలిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు. వాళ్ళని నమ్మి ముఖ్యమైన పత్రాలు, ధనం, బంగారు విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు మీరు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. ప్రభుత్వం సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ కార్యాలన్నీ మీకు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అద్భుతమైన విజయాలు ఉన్నాయి మీకు. స్వశక్తితో, స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే తులారాశి వారు మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. చాలా మంచి అద్భుతమైన సమయం, మంచి రోజులు ఈ రోజులు. ఇక మీదే ఆలస్యం. మీరు ఇప్పుడు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇది వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ స్కిల్ బయటపడుతుంది. పోతే విదేశాలకు వెళ్ళేవారు ఎవరన్నా చదువురీత్యా, ఉద్యోగరీత్యా వెళ్ళేవారు ఉంటే ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఈ రాశి ఉన్నవారు ఇతర దేశం ఉన్నవారికి కూడా బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది. మీరు విజయాలు చూస్తారు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి. అలాగే సినిమా, టీవీ రంగం ఉన్న వారికి బాగుంది. అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి బాగుందండి. సువర్ణ అవకాశాలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి. మీకు ప్రజల్లో మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు సన్మానాలు చేస్తారు. అలాగే మీకు అన్ని రకాలుగా కూడా బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు, మంచి లాభాలు వస్తాయండి. అలాగే ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. అయితే స్థల మార్పు కనిపిస్తుందండి, అయినా పర్వాలేదు, కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక చదువుకునే విద్యార్థులు కూడా బాగుందండి, చక్కగా చదువుతారు. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు మీరు. ఇక వివాహంగానే అబ్బాయిలు ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ యొక్క తులారాశి వారికి నేను చెప్పిన ఈ రాశి ఫలాలు, గోచార ఫలితాలు కేవలం మీకు 60% పనిచేస్తుంది. మిగతా 40% మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది. జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి, జరిగే దశ, అంతర్దశ. ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని రూల్ లేదు. కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. చాలామంది నాకు కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పినవి జరిగినాయి, కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. దయచేసి గమనించండి అమ్మా. మీకు ఏమైనా సలహాలు, సూచనలు కావాలంటే ఈ క్రింద నా నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో మీకు కొన్ని పరిహారాలు చెప్తానమ్మా, అది చేసుకోండి. మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే మీరు ఒక శుక్రవారం రోజున తెల్లటి వస్త్రంలో కిలోంపావు బొబ్బలు మూట కట్టి దేవాలయంలో అయ్యగారికి దానం చేయండి. తర్వాత ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసం దీపావళి అమావాస్య వచ్చింది కాబట్టి ప్రతి వారు కూడా
దీపావళి అమావాస్య లక్ష్మీ పూజ చేసుకోండి చక్కగా. అలాగే ఆ మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం. ఈ యొక్క అన్ని మాసాల కల్లా కార్తీక మాసం చాలా విశిష్టమైనది. శివకేశవులకి ఇద్దరికి చాలా ప్రీతికరమైన మాసము. అలాగే మన యొక్క గ్రహ దోషాలు పోగొట్టుకోవడానికి మంచి మాసము. అందరూ కూడా శివాలయంలో అభిషేకం చేయించుకోండి చక్కగా. అన్ని రకాల ఫలరసాలతో చేయించుకోండి. పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి. ఏ పరిస్థితి బాగోలేని వారు, శక్తి లేనివారు చక్కగా శివుడికి ఒక చెమ్ము నీళ్ళు సమర్పించండి, ఆయన సంతోషపడతాడు. అలాగే విష్ణాలయం వెళ్ళండి, విష్ణు దర్శనం చేసుకోండి. అలాగే శివాలయంలో కానీ విష్ణాలయంలో శాలిగ్రామ దానం చేయండి. అలాగే పితృదేవతలు ఉన్నవారు పితృకార్యాలు చేయండి. బ్రాహ్మణులకి పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకం దానం చేయండి. బయట అన్నదానాలు చేయండి. మూగజీవులకు ఆహారం పెట్టండి. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. మీ గృహంలో కానీ లేదా దేవాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది, మీకు చాలా మంచి జరుగుతుంది. ఏది ఏమైనా సరే మీకు అన్ని రకాలుగా బాగుందండి. కంగారు పడాల్సిన పని అయితే లేదు. ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి. సర్వేదన సుఖన భవంతు, శుభం భవతు. స్వస్తి.